ఇన్ని రోజులు ఏ పోని నీ అమ్మ పోని అంత మనోళ్ళే అంటే కూడా కొంతమందే, నేను మళ్ళీ అంటున్నా. ఇక నిన్న ప్రవీణ్ అన్న మాదిగా కావచ్చు, అందుకే వ్యతిరేకిస్తున్నాడు మాలను. నేను మాలను వ్యతిరేకిస్తలేను, వర్గీకరణకు అడ్డుపడే మాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నా. వర్గీకరణకు ఎవరైతే అడ్డుపడుతున్నారో వారిని మాత్రమే వ్యతిరేకిస్తున్నా. చూడు, వర్గీకరణ జరగక ముందు మాదిగల పరిస్థితి ఏంది, వర్గీకరణ జరిగిన తర్వాత మాదిగల పరిస్థితి ఏంది, వర్గీకరణకు ముందు మాదిగ ఉపకులాల పరిస్థితి ఏంది అనేది లెక్కలతో సహా ఈనాడు పేపర్లోనే ఆ రోజుల్లో రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక చూడు, ఎస్సీ వర్గీకరణకు ముందు 1996-97 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ఎస్సీ విద్యార్థుల అడ్మిషన్ల వివరాలు. బీటెక్ మాలవారి పర్సెంటేజు, ఇది వర్గీకరణ జరగకముందు ఇది మాలవారి పర్సెంటేజ్ 66% ఉంటే మాదిగ వారిది 26% ఉంది. ఇక బీఈలో 73% మాలవారిది ఉంటే 23% మాదిగ వారిది ఉంది. ఎంబీబీఎస్లో 77% మాలవారు ఉంటే 20% మాదిగ వారు ఉన్నారు, 3% ఆది ఆంధ్ర మాదిగ వారు ఉన్నారు. ఇక రెల్లి కులస్తులు లేరు. ఇక లాలో 56% మాలవారు ఉంటే 37% మాదిగ వారు, ఆది ఆంధ్ర మాదిగలు 7%, రెల్లీలు లేరు. ఇక బీఈడిలో 71% మాలవారు ఉంటే 28% మాదిగ వారు, 1% ఆది ఆంధ్ర మాదిగ వారు ఉన్నారు. ఇక ఎంటెక్ ఎంఎస్సిలో 65% మంది మాలవారు ఉంటే 33% మంది మాదిగలు, 2 ఆది ఆంధ్ర మాదిగలు ఉన్నారు. ఈ ఎంకామ్ ఎంఏలో 71% మాలవారు ఉంటే 28% మాదిగ వారు ఉన్నారు, 1% ఇతరులు ఉన్నారు. ఇక డిగ్రీ కోర్సులు 68% మాలవారు ఉంటే 29% మాదిగ వారు ఉన్నారు, 2% ఆది మాదిగ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, 1% రెల్లి వారు ఉన్నారు. రెల్లి వారు అంటే మాదిగ ఉపకులాల కిందకి వస్తారు. ఇక గురుకులాలు 62% మాలవారు ఉంటే 35% మాదిగ వారు ఉన్నారు, 2% ఆది మాదిగ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, 1% రెల్లి వారు ఉన్నారు. ఇక ఐఏఎస్లు కోచింగ్లు ఇవి ఎవరికి లేదు. ఇక అడ్మిషన్లు మొత్తం 82% అయితే 10% మాదిగ వారు ఉన్నారు. ఇక దీంట్లో ఇతరులు 1% ఉన్నారు. ఇక వర్గీకరణ అమలు అయిన తర్వాత సాధించిన పురోగతి ఏందో మీరు చూడండి. ఎస్సీ వర్గీకరణ అమలైన 1999-2000 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో మాదిగల అడ్మిషన్లు, ఇతర ఉపకులాల అడ్మిషన్లు. బీటెక్లో మాలవారు 44% ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఎంత ఉండే 64% ఉండే. ఇక్కడ ఎంతకు వచ్చిండ్రు 44%కి వచ్చిండ్రు. మాదిగలు ఒక్కసారిగా పెరిగింది, 46% అయిన్లు. ఆది ఆంధ్ర 7% పెరిగింది, రెల్లి 3% పెరిగింది. బీఈ 46% మాల, 42% మాదిగ. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత సహజంగా మాలవారు ఎక్కువ ఉంటారు అన్నారు, కానీ మాలవారు అక్కడ కూడా తక్కువనే. ఎందుకంటే అక్కడ రెల్లి కులస్తులు ఎక్కువ ఉన్నారు. శ్రీకాకుళంలో, విజయనగరంలో అటు ఆ ప్రాంతంలో రెల్లి వారు ఎక్కువ ఉన్నారు. రెల్లి వారు అంటే మాదిగ వారే. కాబట్టి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు. ఇక ఎంబీబీఎస్లో వర్గీకరణ తర్వాత 48% మాలలు, 44% మాదిగ వారు, 2% ఇక్కడ రెల్లి కులస్తులు, 6% ఆది ఆంధ్ర మాదిగ వారు. అంటే ఈ 44, ఈ 6 52%. అంటే అక్కడ కూడా మాదిగ వారే ఎక్కువ ఉన్నారు. ఇక లా 46% మాలవారు, 41% మాదిగ వారు, 7% ఆది ఆంధ్ర వారు, అదేవిధంగా 6% రెల్లివారు. ఇక్కడ చూసుకున్న 47, ఈ 6 రెల్లివారు, 41 మాదిగ, 47 ఇవి 53%. ఇక్కడ మాలలు వచ్చేసి 46. బీఈడి 46% మాలవారు, 40% మాదిగ వారు, 7% ఆది ఆంధ్ర మాదిగ వారు, 7% రెల్లివారు. ఇక ఎంటెక్ ఎంఎస్సి 40% మాలవారు, 50% మాదిగ వారు, 6% ఆది మాదిగ ఆంధ్రవారు, 4% రెల్లివారు. ఇట్లా అన్ని కోర్సుల్లో ఆఖరికి ఐఏఎస్ కోచింగ్ అడ్మిషన్లు కూడా ఎట్లా వచ్చినాయంటే మాలవారు 50% ఉంటే మాదిగ వారు 48% ఉన్నారు, 2 ఆది ఆంధ్ర మాదిగ వారు ఉన్నారు, ఇక్కడ రెల్లివారు లేరు. నీకు రిజర్వేషన్ల రూపకల్పన ఎందుకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? అంటరానితనం వల్ల మనకు చదివే అందలేదు అనేది ఇచ్చిండు. అంటరానితనం వల్ల అనగారిపోతున్నాం కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని ఇచ్చింది. మరి సేమ్ ఇక్కడ అవే అప్లై అవుతాయి కదా. అసలు మాదిగ వారికి మాలవారి పిల్లని ఇచ్చిండు ఎక్కడన్నా మీరు కూడా మమ్మల్ని అంటరాని వారి కిందకే చూస్తారు కదా. మాదిగ వారిని అంటరాని వారి కిందకే చూస్తారు కదా మాలవారు.
ఏ జిల్లాలో జర మీ ఇళ్ళకు మాదిగ వారిని రానిచ్చిలో చూపిర్రు జర. ఈ దేశంలో అంటరానోడు అంటే ఖచ్చితంగా అది చెమరు మాదిగ వారే. మాలవారికి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని దిక్కులు ఉండవచ్చు మాలవారికి కూడా అంటరానితనం. మీరే మాదిగ వారిని అంటరానితనం లెక్క చూస్తారు. మీరు మేము కలిసి ఉన్నట్టు బిల్డప్ కొడతారు. మీరు మేమే కాదు, మంగళోళ్ళు చాకలోళ్ళు కలిసి లేరు, ముదిరాజులు గౌన్లోళ్ళు కలిసి లేరు, యాదవులు పద్మశాలీలు కలిసి లేరు, రెడ్డోళ్ళు వెలుమలు కలిసి లేరు, బడ్డరోళ్ళు చెరకలోళ్ళు కలిసి లేరు, కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు కలిసి లేరు. అసలు భారతదేశంలో కులానికి మధ్య గోడుంది ఆయన. ఎవడు కలిసి లేడు. ఎవరిని వాడు పంచుకోవాల్సిందే, లేదా కుల నిర్మూలన జరగవలసిందే. అది కోరిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కుల నిర్మూలన కోరిండు. ఆ కుల నిర్మూలన భాగంలో మొట్టమొదట కుల నిర్మూలన కోసం పాటుపడేదే మాదిగలు. అన్ని కులాలను దగ్గరికి తీసుకుంటాం, అన్ని కులాలను కలుపుకపోతారు. కానీ ఎవ్వననే నువ్వు అంటరాను పో అని ఒక్క మాదిగ వాళ్ళన్నా జర తీసుకొచ్చి చూపిరు, చెప్పుతాడు కొడతాం మేమే. మాదిగ వారిని అంటరాని వారిలాగా చూసి మాదిగ వారిని హీనమైన మాటలు మాట్లాడే మీరు కలిసి ఉంటామంటే ఎట్లా నమ్ముతారు? చూడు, లెక్కలు చెప్తలేవు మీ స్వార్థ బుద్ధి. తిన్నోనితోటి తిననోని పరిగెత్తమని చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది అవే కదా. వాళ్ళు ఆల్రెడీ ఎదుగున్నారు. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎదిగిలేరు. వాళ్ళతో వీళ్ళు పోటీ పడాలంటే వాళ్ళు 200 సంవత్సరాల ముందున్నారు. మనం 4,000 సంవత్సరాల వెనుక మనం ఉన్నాము. 4,000 సంవత్సరాల ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోటీ పడాలంటే వీళ్ళకు ఉన్న పరంగా పోటీ పడలేరు. కొంతకాలం వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి బూస్టింగ్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళని అందుకుంటారు అని చెప్పిండు. మరి సేమ్ మీరు గంతే కదా, మాదిగలు కూడా గంతే కదా. అన్నీ ముందు మీరు వాడుకున్నారు. ఆర్థికంగా లేకుండా, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, లాబింగ్ లేకుండా ఈ మాలవారు ఎన్నుకున్నారు, మాదిగ వారు ఎన్నుకున్నారు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ, బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నట్టే ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలి. తప్పేంది? మీ కంచంలోకి వెళ్ళి ముద్దేం అడుగుతలేం కదా. తాత అంబేద్కర్ గారు అనే తాత ఈ రిజర్వేషన్లు సంపాదించిండు. తాత సంపాదించిన రిజర్వేషన్లకు వెళ్ళి మీ వాటా మీరు తీసుకొని మా వాటా మేము తీసుకుందామంటే మీకు గంత భయం ఏంది, గంత బాధ ఏంది? మీ రిజర్వేషన్లకు వెళ్ళి అయితే మేము అడుగుతలేం కదా. ఆ ఉన్న రిజర్వేషన్లకు వెళ్ళి ఎవరి వాటా వాళ్ళే పంచుకుందాం, ఎక్కడోడు అక్కడ మంచుకుందాం. ఒకవేళ మీరు మంచుకుంటే మీ పిల్లను మాదిగ వారికి ఇవ్వండి, మాదిగ వారి పిల్లను మీరు చేసుకోండి, మాకు కుల పట్టింపులు లేవు అని చెప్తున్నారు కదా. లేదు మొత్తం మాకే కావాలి, మేమే దొబ్బి తింటాం, మా కడుపు నిండదు, ఎంత తిన్నా మాకు అరగది, ఎంత తిన్నా మాకు నిండదు. ఇట్లా బుద్ధి లేని కథలతోటి పంచాయతీ పెట్టి వివేక్ వెంకట స్వామి వాణ్ణి మోపేసి సబ్జెక్ట్ లేని వాళ్ళను విర్రవీగుతాను. విర్రవీగు ఎన్ని రోజులు విర్రవీగు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైనదో ఎంఆర్పిఎస్ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం అంతే పవిత్రమైనది. ఎంత పవిత్రమైనదో తెలంగాణ ఉద్యమము, ఎంఆర్పిఎస్ ఉద్యమమును ఈ వర్గీకరణ ఉద్యమం అంతే పవిత్రమైనది. ఎంత అపవిత్రమైనదో ఆంధ్ర ఉద్యమము, మాలల ఉద్యమం కూడా అంతే అపవిత్రమైనది, అంతే స్వార్థపూరితమైనది. మీరు మాట్లాడు, మీకు ఎక్కడదా? మీకు గద్దర్ అన్నను కూడా మీరు వ్యతిరేకించు, అంబేద్కర్ గారిని వ్యతిరేకించు, కత్తి పద్మారావు గారిని వ్యతిరేకించు, అందరిని వ్యతిరేకించు. మీ కుల పనులను మీరే వ్యతిరేకిస్తున్నారు. అరే వాళ్ళు మాదిగలు అడిగేది కరెక్టరా బాబు, వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చేయండి రా అంటే లేదు, ఎవడు మాట్లాడితే వాడు స్వార్థపరుడు అంటాడు, ఎవడు మాట్లాడితే వాడు మనవాడు అంటాడు. మీకంటే పచ్చి మనవాది ఎవడని ఉన్నారా? మీరే అక్కడికి స్టేజ్ ఎక్కిండ్లు, జైమాల అన్నాడు, రేంజర్ల రాజేష్ అన్నాడు, ఇదే వివేక్ అన్నాడు, ఇదే దిగంబర్ కాంబ్లీ అన్నాడు, ఇంకోళ్ళు అందరూ అన్నారు. మరి మీరు కులానికి జై కొట్టినాక అంబేద్కర్ వారసులు ఎట్లయితారు? మీరు అంబేద్కర్కు వ్యతిరేకమైన వాళ్ళు అవుతారు. మీరు అంబేద్కర్ వారసులు మీరు ముమ్మడికి కాదు. నేను మొన్న రికార్డెడ్గా అన్న, గుంటూరులో రికార్డెడ్గా అన్న, కులాన్ని పట్టించుకోకండి అన్న. నేను ఇప్పుడు కూడా అంటున్నా, కులాన్ని పట్టించుకోకండి, పట్టించుకోరు కూడా మాదిగలు. ఎవ్వని పిల్లనిచ్చినా చేసుకుంటారు, ఎవ్వనికైనా పిల్లనిస్తాం.